మనమంతా కలుద్దాం. మీరు ఏవైతే ఆ విధంగా తమిళనాడులో ఏ విధంగా అన్ని పార్టీలు సఖ్యతగా ఉంటాయో ఆ సఖ్యతను చూపిద్దాం. దేనికోసం? రాష్ట్రం కోసం. ఆ విధమైన ప్రయత్నం అంటే చేద్దాం. గత 4 ఏళ్లుగా మీరు ఇంపాక్ట్ ద్వారా ఏ రకంగా ఇంపాక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. సో అది యువతలో ఒక రకంగా ఆలోచింపజేసిందని అనుకోవాలా? రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసిందని అనుకోవాలా? ఓటర్లను ఆలోచింపజేసిందని అనుకోవాలా? నేను 3 విధాలుగా అడిగాను మిమ్మల్ని. నేను సాధారణంగా ఈ స్పీచెస్ ఏవైతే ఇస్తున్నానో యువతరంలో ఉన్న శక్తిని తట్టి లేపడానికి ఆ విధంగా వెళుతుంటాం. వాళ్ళ కెరియర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఏమన్నది. అందులో కూడా రాజకీయ చైతన్యం అన్నది చాలా ముఖ్యం. యువతరంలో పొలిటికల్ లీడర్షిప్ కావాలని నేను ఎప్పుడు చెబుతుంటాను. అవును. మన వాళ్ళు ఏం చేశారంటే సిస్టమేటిక్గా కాలేజీలో ఎన్నికలు వీటిలన్నింటినీ బ్యాన్ చేసి స్టూడెంట్ లీడర్షిప్ అన్నది ఎమర్జ్ అవ్వకుండా ప్రయత్నాలు చేశారు. ఎవరు చేశారు? ఎలక్షన్లు బ్యాన్ చేశారుగా. ఐ థింక్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ ఉండకూడదు అన్నారు. ఎందుకు ఉండకూడదు? ఉన్నాయి. ఇప్పటికీ ఎన్ఎస్యుఏ ఉంది, యుఎస్ఓ లాంటి కానీ కాలేజెస్ లో ఎలక్షన్స్ లేవు కదా. లేవు. దానివల్ల ఏమవుతుందంటే ఎలక్షన్స్ ఉంటే ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ దాంట్లో ఏ విధంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో మనం భాగస్వాములు అవ్వగలమన్న ఆ కాన్సెప్ట్స్ అన్నవి యువతరంలోనే కాలేజీలో ఉన్నప్పుడే వస్తుంది. అప్పుడు వాళ్ళు లీడర్స్గా ఎమర్జ్ అవుతారు. ఇప్పుడు ఏమైతుందంటే వీటినన్నింటినీ క్యాన్సిల్ చేయడం వల్ల ఏమైందంటే ఆ లీడర్షిప్ లేదు. మా అబ్బాయి నేను ఫర్ ఎగ్జాంపుల్ పిలానీలో చదివాడు. అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, కంటెస్ట్ చేశాడు, తను స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పుడు వాళ్ళలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీ, ఆ క్యాంపెయినింగ్ ఇదంతా ఎలా చేస్తున్నారు, ఒకే స్టేజ్ మీద 2 అభ్యర్థులు వచ్చి మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళ గుండెల్లో పదిలంగా ఉంటూ రేపు బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యం ప్రక్రియ బాగా ఉండాలంటే అందులో మన భాగస్వామ్యం చాలా ప్రాధాన్యమని వాళ్ళు విద్యార్థి నేతలుగానే వాళ్ళకి తెలుసుకుంటారు. ఇప్పుడు మనం స్వాతంత్ర సంగ్రామం చూసుకుంటే దానికి ప్రధానంగా యువశక్తి. ఎందుకంటే వాళ్ళలో ఆకాంక్ష ఉంది, ఆ విధంగా మేము రాష్ట్రాన్ని ఈ బానిస సంఖ్యల నుంచి తీసివేయాలన్న ఒక సంకల్పం వాళ్ళలో రావడం వల్ల యువతరం పెద్ద పెట్టున వచ్చారు ఆ సమయంలో. ఇప్పుడు ఆ యువతరం ఏది? ఎప్పుడు చూసినా ఈ పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళే, ఇవే ముక్కలు తిరుగుతుంటాయి, చేతులు మారుతుంటాయి అంతే. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి మరి వీళ్ళే ఆల్టర్నేటివ్ లేదా రాష్ట్రానికి? కొత్త నాయకత్వాన్ని మీరు తీసుకురారా? అవే కుటుంబాల నుంచి రావాలా నాయకత్వం? సో వీటన్నిటిని గురించి కూడా ఆలోచింపజేయడానికి మనం పూనుకోవాలి. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి. డెఫినెట్. మీ మాటలు బట్టి నాకు తెలుస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఇప్పటిదాకా ప్రజాస్వామ్యంతో పాటుగా నడవలేదా పార్టీలేవి కూడా? ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రజలు పాలించాలి అన్నది ప్రజాస్వామ్యం. ఇప్పుడు పార్టీలు పాలిస్తున్నాయి, ప్రజలు ఎక్కడ పాలిస్తున్నారు? ప్రజలు దేహి అంటూ వీళ్ళ వైపు చూస్తున్నారు. వీళ్ళ అపాయింట్మెంట్ దొరకదు, వీళ్ళని కలవాలంటే ఎంత కష్టం. జై భారత్ నేషనల్ పార్టీ చెబుతోంది దారులు ఎప్పుడు కూడా మీకు తెరిచి ఉంటాయి. శని సింగనాపూర్ కొత్తలో అట్లాగే చెప్తారు ప్రతి ఒక్కళ్ళు. ఏం పర్లేదు, మేము కమిట్మెంట్తో ఉన్నవాళ్ళం, మేము కమిట్మెంట్తో వచ్చిన వాళ్ళు. ఆల్వేస్ బీ ఆనెస్ట్ అని మీరు రాసుకున్నారు. వీఆర్ ఆల్వేస్ ఆనెస్ట్. శని సింగనాపూర్ మహారాష్ట్రలో ఇళ్లకు తలుపులు ఉండవు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీకి కూడా తలుపులు ఉండవు. ఎవరైనా రావచ్చు, ప్రజలు రావచ్చు, వాళ్ళ మాట్లాడితే ప్రజలే పాలిస్తారు. నచ్చకపోతే బయటకు కూడా వెళ్ళిపోవచ్చు. ఎస్. ఇప్పుడు ఎవరిని బంధించేసి వాళ్ళని పెట్టాల్సిన ఆవశ్యకత కూడా లేదు. మరి పార్టీ ఎదుగుతుంది ఏ రకంగా? మీకు ఇన్ని ఉన్నత భావాలు ఉన్నప్పుడు, ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో అన్ని ఉన్నత భావాలు ఉన్నాయా లేదా అనే మన విషయాన్ని పక్కన పెడితే, ఈ భావాల్ని అర్థం చేసుకోగలిగే వ్యక్తిత్వం ఉన్న మనుషులు దొరకటం అనేది ఇప్పుడున్న సొసైటీలో చాలా కష్టమైన. సో మీకు కూడా తెలుసు ఆ విషయం కాదని. మీకు నేను ఒక ప్రమాదకరమైన ఆశావాది. ఐ యామ్ ఏ డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పర్సన్. కాబట్టి ఏది ఎంత స్థితిలో ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట ఆ మొక్కను మళ్ళీ బయటికి తీసుకుని టైం పట్టని ఓపిక ఉంది. నేను అదే చెప్పాను, జస్ట్ ఈ ఎలక్షన్స్ కాదు, ఇది లాంగ్ టర్మ్. లంబే రేస్ కి గోడ అంటారు. సో ఆ విధంగా ముందు తరాలకు తీసుకువెళ్తాం. బేసిక్ గా మార్పులు రావాలన్న దీంతో వచ్చింది. రైట్. ప్రత్యేక హోదా గురించి నేను కొంచెం మాట్లాడతాను. సో ప్రత్యేక హోదా అనేది మీరు చెప్పినా చెప్పకపోయినా అందరి మదిలో ఉంది. మనం ఈ లేకపోవటం వల్లే మన రాష్ట్రం ఈ రకంగా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజలు కానీ పార్టీలు ఏం చేశాయంటే ప్రత్యేక హోదా అన్నది ఇక ముగిసిన అధ్యాయం అని చెప్పేసి పార్లమెంట్ లో కూడా సమాధానాలు ఇచ్చారు. మన వాళ్ళు క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు, వాళ్ళు చెబుతూనే ఉన్నారు ప్రత్యేక హోదా అన్నది ఇది ముగిసిన అధ్యాయం కాదు అన్నది, ఇది ప్రారంభం చేయాలి అని అనుకుంటున్నాం. కాబట్టి ఆ విధమైన ప్రభావం ఏదైతే ప్రజల్లో చూపించారో దానివల్ల ఏంటంటే ఇంకా రాదు మనకు అన్న స్థాయికి వచ్చేసారు ప్రజలు. మనమంతా కలిసి అంటే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అది ఒకవైపు డిసైడ్ చేసేసుకుని ఉన్నారని అంటారు. అంటే ఇంకేమవుతుందంటే మనం నమ్ముకుని ఎన్నుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా చేతులు ఎత్తేసిన తర్వాత వాళ్ళ స్వప్రయోజనాల కోసం మరి ఏం చేయాలని నిరాశ నిస్పృహ ఉన్న ప్రజలని తట్టి లేపడానికి, ఒయాసిస్లో మామూలుగా ఎడారిలో చూస్తే
ఒక చెట్టు ఎక్కడో కనిపిస్తే అందరూ అక్కడ చేరతారు. అవును. కాబట్టి ఈ ప్రత్యేక హోదా అన్న చెట్టు ఉంది, ఇంకా అది జీవించే ఉంది. దానికి నీళ్ళు ఎవరు పోస్తున్నారు మరి? అందరం కలిసిపోద్దాం, అందరం కలిసిపోయాలి ఆ చెట్టుకు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మానేశారు పోయడం. చెట్టు ఎండిపోయిందని చెప్పి ఈ రోజు భావిస్తున్నారు అందరు. ఇంకా అందుకనే మన చేతుల్లో ఆ శక్తి ఉంది. అందరం తలా ఒక నీళ్లు ఒక చెంబులో పోద్దాం, ఆ చెట్టు బ్రహ్మాండంగా వికసిత, ఆ చెట్టు కింద మనం సేద తీరవచ్చు అన్నది జై భారత్ నేషనల్ పార్టీ.